తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగపు కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ జేఏసీ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో మున్సిపల్ కాంట్రాక్టు ఉద్యోగులు చేపట్టిన దీక్ష 4వ రోజుకు చేరుకుంది. జేఏసీ పిలుపు మేరకు కాంట్రాక్టు ఉద్యోగులు నేడు అర్ధనగ్న ప్రదర్శనతో తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు ఉద్యోగులు ఫణి ప్రసాద్లు మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి ఇంట్లో చదువుకునే పిల్లలకు తల్లికి వందనం ఇవ్వలేదని, కనీసం నాన్నకు జీతమైనా పెంచమని ప్రభుత్వాన్ని కోరారు. కూటమి ప్రభుత్వం తమ జీతాలు పెంచి సంక్షేమ పథకాలు ఇవ్వాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర జేఏసీ మేరకు మున్సిపల్ కార్మికులు చేస్తున్న ఈ సమ్మె ఈ రోజు నర్సాపురంలో 4వ రోజుకి చేరుకుంది. ఈ సమ్మెను ఉద్దేశించి జేఏసీ పిలుపు మేరకు ఈ రోజు అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ సమ్మె నిరసన తెలుపుతున్నాం. మా డిమాండ్లు ఏమనగా సమాన పనికి సమాన వేతనం, ఇప్పుడు ఇస్తున్న ఈ 13,000 ఎటు సరిపోక మా జీవితాలు చాలా దుర్భాగ్యంగా ఉన్నాయి. దాని నిమిత్తం అర్థం చేసుకుని గవర్నమెంట్ మేము అడిగింది ఒకటే, టెక్నికల్గా గుర్తించి 29,200 ఇమ్మని, నాన్ టెక్నికల్గా గుర్తించి 24,500 ఇమ్మని అడుగుతున్నాం. మామూలు సాధారణ కోరికలే. ఎక్కడ పని చేసినా అందరికీ కూడా 800, 1000 రూపాయలు జీతం లేనిదే ఎవరికీ లేదు. ఆ విధంగా మాకు తక్కువ జీతాలు ఇస్తూ కూడా మాకు వచ్చే సంక్షేమ పథకాలని మాకు రానివ్వకుండా గవర్నమెంట్ అడ్డుకుంది. గవర్నమెంట్ మీద పోరాటం కాదు ఇది, మా బాధలు మాత్రమే తెలియజేస్తున్నాం. దయచేసి మా బాధలను అర్థం చేసుకుని మాకు జీతాలు పెంచి మా ద్వారా మున్సిపాలిటీకి సేవలు చేసే అవకాశం మాకు ఇమ్మని కోరుకుంటున్నాం. జేఏసీ పిలుపు మేరకు అర్ధనగ్నంగా చేయమని మాకు పైనుంచి గైడ్లైన్స్ వచ్చింది సార్. దాని నిమిత్తం మేము అందరం అర్ధనగ్నంగా నిరసన చేస్తున్నాం. అలాగే ఈరోజు ఈ 10 days 4వ రోజు అయిందండి. ఈ మాకు కంపల్సరీగా సక్సెస్ అవుతుందని నమ్మకం ఉంది. అలాగే గవర్నమెంట్ వారు కూడా మా దయించి మా చిన్న కోరికలను తీర్చాలని కోరుకుంటున్నాం. అయితే ఏంటంటే ఈరోజు 4వ రోజు 10 days ఇంట్లో మా పిల్లలు ఏమంటారంటే, అమ్మకి అలాగ వందనం, అది తల్లికి వందనం ఎలాగ ఇవ్వలేదు, నాన్నకి జీతం అన్నా పెంచండి అని అంటున్నారు. కనీసం గవర్నమెంట్ వారు ఇవన్నీ చూసి మా జీతాలే పెంచి సంక్షేమ పథకాలు అవి కూడా ఇవ్వాలని. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు పుట్టినరోజు వేడుకలు అభిమానులు వినూత్నంగా నిర్వహించారు. 6 కావిడలతో 6 రకాల 150 కేజీల స్వీట్లు, మేళ తాళాలతో గ్రామదేవత పోలేరమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఉప సర్పంచ్ మామిళ్లపల్లి దొరబాబు కార్యకర్తలతో కలిసి ఊరంతా తిరుగుతూ స్వీట్స్ పంచిపెట్టారు. ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో ఆయన కటౌట్ కారుకు పెట్టుకుని వినూత్నంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ది పదంలో నడిపిస్తున్న ఎమ్మెల్యే ఆనందరావు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఆనందరావు పుట్టినరోజు సందర్భంగా పోలేరమ్మ శ్రీ శ్రీ పోలేరమ్మ గుళ్ళో 150 కేజీలు 6 కావుళ్ళు డోలు సన్నాయితో ఊరంతా ఒక పండగ వాతావరణం కింద తీసుకొచ్చేవాడి. దీన్ని చాలా
ఘనంగా చేస్తున్నాం అండి. ఆయన ఊరేగింపు, ఆయన లేపన కూడా పుట్టినరోజుని చాలా ఘనంగా అనాథ ఆశ్రమాలకి మొత్తం అన్నిటికి కూడా స్వీట్లు పంపిణీ జరుగుతుందండి. ఇంటింటికి ఊరంతా, మా ఊరంతా ఎంతమంది ఎన్ని ఇళ్ళు అయితే ఉన్నాయో అందరింటికి కూడా స్వీట్ పంచిపెట్టి అమలాపురం అనాథాశ్రమాలకి మొత్తం అన్నింటికి కూడా పంచిపెట్టడం జరుగుతుందండి. ఇది ఆనందరావు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని మా ఊరు శ్రీ పోలేరమ్మ అమ్మవారి గుడిలో పూజలు చేయించి ఎప్పుడు కూడా మా అమ్మవారి గుడి అంటే చాలా సెంటిమెంట్ అండి నాకు. ఇదివరకు పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా ఉన్న స్థాయికి వెళ్ళాలని చెప్పి నేను మొక్కుని చేయడం జరిగిందండి. అందుకని సెంటిమెంట్గా ఆనందరావు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని చెప్పేసి నేను ఈ కార్యక్రమాన్ని చేస్తున్నానండి. నేను ఇదంతా కూడా ఆనందరావు మంచి అభివృద్ధి చేయాలని, అమలాపురాన్ని ఇంకా మంచి ఇది చేయాలని. అంటే ఆనందరావు, అంటే అభివృద్ధి, ఆనందరావు అంటే హైదరాబాద్లో ఆనందరావు మొత్తం డెవలప్ చేయాలని చెప్పేసి కోరుకున్నాను. ఇప్పుడు ఇంకా చాలా మంచి పనులు చేస్తున్నారని, ఇంకా మంచి పనులు చేయాలని, మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం. అమలాపురం మంచి అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాం. గ్రామంలో లేనందువల్ల, అమలాపురంలో లేనందువల్ల, బొంబాయిలో ఉన్నందువల్ల మీ ఇక్కడ ఈ గ్రామస్తులందరూ కలిసి పెద్ద కార్యక్రమం చేసి 150 కేజీలు స్వీట్ చేయించి అమ్మవారికి సారీ 9 కావులతో సారీ పెట్టి ఆ సారీ అంతా గ్రామం ఇంటింటికి పంచిపెట్టి తెలుగుదేశం కార్యకర్తలందరినీ పిలిచి ఇంత పెద్ద కార్యక్రమం చేశారు. మరి ఈ సందర్భంగా ఆనందరావు గారు అంటే హైదరాబాద్లో ఆనందరావు వాళ్ళంటే అయితే అమలాపురం అభివృద్ధి అదే ఆయన జయంగా పనిచేస్తున్నారు. కాబట్టి మేము మా అందరికీ కూడా ఆయన ఇంకా ఎక్కువ సేవలు అందించి తెలుగుదేశం పార్టీకి ఇంకా మంచి పేరు తీసుకొచ్చి అమలాపురం నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేస్తారని కోరుకుంటూ, అంటే అభివృద్ధి ప్రదాత అంటే ఆనందరావు అనే ఒక నియమంతో ఆయన అభివృద్ధిలో దూసుకుపోతున్నారు. కాబట్టి ఆయనకి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన పుట్టినరోజు సందర్భంగా 150 కేజీలు స్వీటు అలాగే 6 కావుళ్ళు మా పోలేరమ్మ వారికి నివేదనగా చెల్లించి ఆయన్ని అభివృద్ధిలో ఇంకా ఎదరికెళ్ళాలని, అలాగే రాబోయే రోజుల్లో ఆయన ఒక మంత్రిగా మేమందరం చూడాలని ఆశిస్తూ ఆయనకి మా ఊరి తరపున అలాగే చుట్టుపక్కల 10 గ్రామాల్లో ప్రజలు వచ్చి మా తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా ఒక పండగ వాతావరణంలో జరుపుకుంటున్నారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆయనకి ఎప్పుడు కూడా మేమందరం ఆయన అండదండలుగా ఉంటామని, ఆయనకి భగవంతుడు ఆరోగ్యాలు బాగా ఆరోగ్యాలు ప్రసాదించి ఆయన్ని అభివృద్ధిలోకి ఇంకా ఇంకా తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విశాఖలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో సింహాద్రి అప్పన్నకు ఆలయ అధికారులు వైభవంగా స్వర్ణ పుష్పార్చన నిర్వహించారు. స్వామివారి స్వర్ణ పుష్పార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేవస్థాన వేద పండితులు వేద మంత్రాల నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాతకాల పూజలు సాంప్రదాయబద్దంగా నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలోని వేదికపై అధిష్టింపజేశారు. అనంతరం వేద మంత్రాలు నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామివారి స్వర్ణ పుష్పార్చన సేవ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి సేవలో తరించారు. भगवत पुण्यावाचन मंत्र जपदक्षिणा यजमान समजो सारवर्गनेरण्यं तुभ्यमहं संप्रदते नमः नरसिंह माधवं सुन्दर मधुसूदन मुरारे वामन नृसिंह शरणं भवतानां देवतानां असुरगणैः सुमत्सुरवज्जनो नाम ओम वरेण्याय नमः ओम वरिष्ठाय नमः ओम श्रीवराय नमः ओम प्रह्लादवरदाय नमः ओम प्रत्यक्षवरदाय नमः ओम परात्पराय नमः ओम पाराय नमः ओम पवित्राय नमः ओम पिनाकिने नमः ओम पावनाय नमः ओम प्रसन्नात्मने नमः ओम निष्प्रपञ्चाय नमः ओम निर्वाणप्रदाय नमः ओम निबिडाय नमः ओम निरालम्बाय नमः ओम नीलाय नमः ओम गुरुभूताय नमः ओम तत्पुरुषाय नमः ओम तथ्याय नमः ओम पुराणपुरुषाय नमः ओम पुरोधराय ओम पुष्कराक्षाय नमः ओम पुष्पहाराय नमः ओम
बलसिंहरूपाय नमः ॐ गुरुसिंहरूपाय नमः ॐ रणसिंहरूपाय नमः ॐ लघुसिंहरूपाय नमः ॐ श्रीसिंहाद्रिनाथाय नमः ॐ श्री वराहलक्ष्मी नृसिंहस्वामिने नमः వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాజమండ్రిలో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, డిప్యూటీ సీఎం పవన్, హాజరైన రాష్ట్ర మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు. జూలై 2 నుంచి ప్రభుత్వ విజయాలను ఇంటింటికి తీసుకెళ్లాలని కేడర్కు మంత్రి లోకేష్ పిలుపు. ఓర్పు సహనంతో ప్రజా సమస్యలు పరిష్కరించాలని సూచన. మానవత్వానికి అర్థం లేకుండా జీవిస్తున్న వ్యక్తి జగన్ మాత్రమే. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలింతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.